ఒక పురాతన రహస్యం, ఒక దివ్యమైన బ్రహ్మకమలం, నాగసాధువులకి శక్తి, ప్రపంచాన్ని మార్చగలిగే ఒకే ఒక నాగబంధం. ఇలాంటి భారీ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా నాగబంధం. ట్రైలర్ చూసినప్పుడే చాలా మందికి ఇది కార్తికేయ 2 లాంటి మిస్టరికల్ థ్రిల్లర్ అవుతుందేమో అని అనిపించింది. నిజంగా ఈ సినిమా స్థాయిలో ఉందా లేక విజువల్స్ వరకే పరిమితమైందా? ఒకసారి ఆ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. అసలు కథ మొదలవుతుంది హిమాలయాల్లో. మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య ఒక పురాతన గ్రంథం బయటపడుతుంది. ఆ గ్రంథంలో ఉంది నాగబంధాన్ని విప్పే రహస్యం. ఆ రహస్యం చేతిలో పడితే సాధారణ మనిషి కూడా అసాధారణ శక్తిని సంపాదించగలడు. ఇక్కడే ఎంటర్ అవుతాడు అబ్దాలి. నాగబంధాన్ని విప్పి దేవతలకే సవాల్ విసిరితే ఆ శక్తి సంపాదించిన బ్రహ్మాండ ఏలాలని అతని ఆశ. కానీ దానికి ఒక కీలకమైన వస్తువు అవసరం. అదే బ్రహ్మకమలం. ఆ బ్రహ్మకమలం తమిళనాడులోని శ్రీరంగనాథ ఆలయంలో భద్రంగా ఉంటుంది. దాన్ని దొంగలించే ప్రయత్నం మొదలవుతుంది. కానీ ఇది సాధారణ దొంగతనం కాదు. మధ్యలో నాగశక్తులు, రహస్య మార్గాలు, పురాణ శక్తులు అని ఇలా అడ్డుగా నిలిచాయి. ఈ క్రమంలో కథ రుద్ర దగ్గరకు వస్తుంది. విరాటకర్ణ చేసిన ఈ పాత్ర సినిమాకు సెంటర్ పాయింట్. అతని గతం ఏమిటి? నాగ చదువు, శివ సంబంధం ఏమిటి? ఎందుకు అతడి పోరాటానికి కీలకం? ఇవి సినిమాలోని ఆసక్తికర ప్రశ్నలు. సినిమా మొదటి భాగం నిజంగా చాలా బాగానే హుక్ ఇస్తుంది. హిమాలయ సన్నివేశాలు, శ్రీరంగనాథ ఆలయ విజువల్స్, నాగబంధం కాన్సెప్ట్ ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద మ్యాజిక్ జరగబోతుంది అని అనిపిస్తుంది. అక్కడి నుంచే సినిమా కాస్త ట్రాక్ తప్పుతుంది. ఎందుకంటే అసలు మిస్టరీని ముందుకు తీసుకెళ్లాల్సిన చోట కథ ఫ్యామిలీ డ్రామా, ఎలివేషన్ సీన్స్ వైపు ఎక్కువగా వెళ్ళింది. హీరో ఎంట్రీ, భారీ ఫైట్లు, స్లో మోషన్ షాట్లు అన్ని ఉన్నాయి. కానీ అవి మనలో ఎమోషన్ క్రియేట్ చేయలేకపోయాయి. ఒక విషయం మాత్రం చెప్పాలి, సినిమా గ్రాండ్ గా కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ లో నిర్మాత ఖర్చు కనిపిస్తుంది. దేవాలయ సెట్లు, గుహలు, హిమాలయ బ్యాక్ డ్రాప్ స్కేల్ మాత్రం అద్భుతం. క్లైమాక్స్ లో వచ్చే భారీ యాక్షన్స్, బ్లాక్ విజువల్స్ ఆకట్టుకుంటుంది. అప్పటికే కథపై మన ఆసక్తి తగ్గిపోవడం సమస్య. నటీనటుల గురించి మాట్లాడితే విరాట్ కర్ణ చాలా కష్టపడ్డాడని ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తుంది. లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ చాలా బాగున్నాయి. ఎమోషనల్ సీన్స్ లలో ఇంకాస్త మెచ్యూరిటీ అవసరం. నభా నటేష్ స్క్రీన్ బాగానే కనిపించింది. కానీ ఆమె పాత్రను ఇంకా బలంగా రాసి ఉంటే చాలా బాగుండేది. జగపతి బాబు గారు ఎప్పటిలాగే క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి వెయిట్ ఫీల్ అవుతుంది. విలన్ పాత్రలో వచ్చిన రిషబ్ సాహ్నే ఓకే అనిపించాడు. కానీ భయం పుట్టించే స్థాయిలో మాత్రం అంతా ఏమీ లేదు. అసలు హీరో ఎవరో తెలుసా? ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమాకి అసలు హైలైట్ అంటే ప్రొడక్షన్ డిజైనే. సెట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కొన్ని ఫ్రేమ్స్ చూస్తే ఇది నిజంగానే హాలీవుడ్ ఫ్యాంటసీ సినిమాలు గుర్తొస్తాయి. అదే సమయంలో విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల చాలా వీక్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా సిజిఐ సర్పాలు, ఎనర్జీ ఎఫెక్ట్ మరింత బెటర్ గా ఉండాల్సింది. ఇక మ్యూజిక్ గురించి మాట్లాడితే పాటలు ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పెద్దగా ఎలివేట్ చేయలేదు. ఇలాంటి మిస్టరికల్ థ్రిల్లర్ కు బీజిఎం చాలా కీలకం. అక్కడ సినిమా కొంచెం మిస్ అయింది. మొత్తంగా చూస్తే నాగబంధం ఒక మంచి ఐడియా ఉన్న సినిమానే. కానీ కథలో విషయం ఉంది గాని పురాణాలు, రహస్యాలు, దేవాలయాల కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా లేదు. కానీ మంచి కథ ఉండడం ఒకటే సరిపోదు కదా, దాని ప్రేక్షకుడిని కట్టిపడేసేలా చెప్పాలి. అక్కడే సినిమా కొంచెం తడబడింది. నాగబంధం ఒక విజువల్ స్పెక్టికల్, కంటికి పండగలా ఉంటుంది. కానీ కథనం, విఎఫ్ఎక్స్, ఎమోషనల్ కనెక్ట్ లోపాల వల్ల పూర్తిగా మెప్పించలేకపోయింది. ఒక లైన్ లో చెప్పాలంటే విజువల్స్ లో విషయం, కథలో కాస్త నిస్సాతుగా ఉంది. ఈ సినిమా గనక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.